అమరావతి ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్ ఒక అధునాతన శక్తి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక శక్తి అని, ఆంధ్రప్రదేశ్ ఒక అధునాతన శక్తిని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. అతిథులుగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయక మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మూర్తి నాయుడు, మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు సహాయ సహకారాలు అందించాలో అంతవరకు అందించిందని ఆయన పేర్కొన్నారు. 2015 సంవత్సరంలో తాను అమరావతి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యానని, అప్పటి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు తమ వంతు సహాయ సహకారాలు అందించామని ఆయన పేర్కొన్నారు. కానీ నేడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శక్తివంతమైన విజన్ కలిగిన నాయకుడు అని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో అభివృద్ధి పరచడం జరుగుతుందని, దానికి కేంద్ర ప్రభుత్వం తరపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలవరం ప్రాజెక్టు అతి పెద్దదని, దానిని త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీని ఇచ్చారు. అదేవిధంగా నెల్లూరు సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అతిపెద్ద డిఆర్డిఓ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని రక్షించే కీలక కేంద్రం కానుంది అన్నారు. అదేవిధంగా అమృత్ పథకం నిధులతో రాష్ట్రంలో 70 రైల్వే స్టేషన్లను ఆధునికీకరణ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ 900 కోట్లు మాత్రమే ఉండేదని, నేడు దాన్ని 9,000 కోట్లకు పైగా పెంచి రాష్ట్రంలో రైల్వే శాఖను అభివృద్ధి చేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మంచి సమర్థత కలిగిన పటిష్టమైన నాయకత్వం కలిగిన నాయకుడని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి రాజధాని అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు కేటాయించారని, తద్వారానే నేడు 50,000 కోట్ల రూపాయల పనులకు ఆయన పునఃప్రారంభించారని తెలిపారు. ఇక అమరావతి రాజధాని సూపర్ వేగంతో పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల ఆకాంక్ష, కళ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే గుర్తుండిపోయే విధంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజలు 29,000 మంది రైతులు 35,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ పూలింగ్కు భూమి ఇచ్చిన ప్రతి రైతుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నివాసం ఉండేందుకు ఇల్లు లేదని, భారతదేశమే ఒక ఇల్లుగా భావించి భారతదేశంలో ఉన్న 145 కోట్ల మంది ప్రజలు వారి సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హిందీలో మాట్లాడుతూ ఉండగా కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మూర్తి నాయుడు తెలుగులో అనువాదం చేసి మాట్లాడారు. అనంతరం ప్రధానమంత్రి చేతుల మీదుగా 50,000 కోట్ల రూపాయల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గవర్నర్ నజీర్ గారు,
సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు, డీజీపీ, డీఐజీలు, రాజధాని రైతులు, లక్షలాది మంది ప్రజలు, మీడియా మిత్రులు పాల్గొని సభను జయప్రదం చేశారు. ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు
ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మంను నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి ప్రభుత్వం కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్
గా మార్చే శక్తి మిత్రుల అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు
కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి నాయకులు కొంతమంది ఉంటారు.